నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, జాతకం చూపించుకోవటం అనేది ఖచ్చితంగా దానికి కూడా రాసి పెట్టి ఉండాలేమో కదా. ఎప్పుడు పడితే అప్పుడు చూపించుకునేటటువంటి పరిస్థితి ఉండదు. కరెక్ట్ అయినా అంటే శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది కూడా మనకి ఎంతో కొంత సుకృతం ఉండాలేమో అని అనిపిస్తుంది. భగవత్ అనుగ్రహం ఉండాలేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే హెల్ప్ తీసుకోవటం, సబ్జెక్ట్ యొక్క హెల్ప్ తీసుకోవటం అనేది డెఫినెట్ గా అదృష్టం ఉండాలి. సరే, చాలా మందికి మీరు లైవ్ లో జాతకం చెప్పడం జరిగింది. దీనికి చాలా మంది మేము ఇచ్చుకోలేమండి, మరి ఎట్లా, మాకు ఇంకో ఏంటి ప్రత్యామ్నాయం అనుకునే వాళ్ళకి హెల్ప్ చెయ్యాలన్న ఉద్దేశంతో జాతకం చెప్పడం అనేది జరిగింది. అలా ఈ రోజు ఒకరు మీ చేత చెప్పించుకోవాలని అనుకుంటున్నారు. కలవడం కూడా జరిగింది. ఒకసారి హ్యాండిక్యాప్డ్ అబ్బాయిని కలవడం కూడా జరిగింది. అంటే ఇక్కడ శాస్త్రము అనేటువంటిది అంటే కేవలం 27 నక్షత్రాల పేర్లు కావచ్చును, వాటి స్వభావాలు కావచ్చును, ఇంకేదైనా కావచ్చు, అది తెలిస్తేనే శాస్త్రమనో లేదా గత కొన్నేళ్ల నుండి ఉన్నటువంటి మనకు అదేమిటి నామ సంవత్సరాలు చెప్పడం కావచ్చు, ఇవి అనేటువంటిది కాకుండా స్పెషల్గా ఏమిటి అంటే సాధన. ఒకటి మాత్రం గుర్తుంచుకోవాలి, ఇక్కడ ఎవరైనా కూడా అది గణపతి సాధననా, లేకుంటే అమ్మవారి సాధననా, లేకుంటే దత్తాత్రేయ స్వామి సాధననా, ఒక సాధనలో ఉండేటువంటి సందర్భంలో ఆనందం వేరే ఉంటుంది. మనం చూసేటువంటి ఒక చార్ట్ ఎప్పుడైతే ఓపెన్ చేస్తున్నామో 100% మనకు ఒక 6th సెన్స్ ప్రకారంగా అమ్మవారు ఖచ్చితంగా కూడా చెప్తుంది, వీరికి ఇట్లా నడుస్తుంది, వీరికి ఈ విధంగా ఉంది, వీరికి ఈ పరిస్థితి అని చెప్పి. దీంట్లో ఏ శాస్త్రం ఎందుకు అని నా క్వశ్చన్ ఇక్కడ. సరే, కావాలి కావద్దు అనేది కాదు ఇక్కడ. కొన్నేళ్ల నుండి అయితే మనం సాధన చేస్తూ ఉన్నాం కదా. ఎవరి రూట్ వారిది. ఇప్పుడు శాస్త్రం తెలుసుకొని మాట్లాడేటువంటి వారు కొందరు ఉంటారు, సాధన ద్వారా అమ్మవారి తొందరగా మార్గం పొంది చెప్పేటువంటి వారు కొందరు ఉంటారు. ఎవరి విద్య వారిది. చేద్దామండి, తప్పకుండా తల్లి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం. నేను పద్మిని మాట్లాడుతున్నాను. మేడం చెప్పండి. మీరు మురళీధర్ శర్మ గారితో జాతకం చెప్పించుకోవాలి అనుకున్నారు కదా, మరి చెప్పించుకుంటారండి? చెప్పించుకుంటాం. ఇది యూట్యూబ్ లో వస్తుంది, అభ్యంతరం లేదు కదా? ఏం లేదు మేడం. రైట్ అండి, ఇవ్వమంటారా? మీ పేరండి? నా పేరు ఆంజనేయులు. ఆంజనేయులు గారు. ఓకే అండి, మాట్లాడండి. ఆంజనేయులు మంచి పేరు, చాలా చక్కటి పేరు నాయన ఆంజనేయులు. గురువు గారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్రే నమః. మంచి నామధేయం అంటున్నా మీ పేరు. థ్యాంక్ యూ అయ్యా. విన్నారా? ఆంజనేయులు చక్కగా మనకు 22వ తారీఖు నాడు రాముని ప్రతిష్ట విన్నారా? వచ్చాయా మీ దగ్గరికి రాముని అక్షింతలు? సంతోషం సంతోషం సంతోషం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి ఒకసారి, సమయం చెప్పండి. దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? కొంచెం ఆర్థిక ఇబ్బందులను, ఇంట్లో కొంచెం కలహాలు బాగా అవుతున్నాయి గారు. సమస్య. ఓకే ఓకే ఓకే. వివాహం జరిగిందా? అయినాయి. ఓకే ఓకే. 2019 to 2021 లేదా 2022 ఆగస్టు లోపు, అంటే నవంబర్ డిసెంబర్ ఈ టైంలో వివాహం జరిగిందా? 21, 22, 22, 23లో అయిందా? కానీ 22 నుండి 21, 22లో దగ్గర దాకా వెళ్ళి వచ్చినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? సంబంధం ఉన్నది. ఓకే ఓకే. 21, 22లో హెల్త్ ప్రాబ్లం ఏమైనా వచ్చిందా అబ్బా మీకు వివాహం కంటే ముందు? ఏమైనా బండి మీద నుండి పడడం కానీ, లేదా ప్రమాద? ఓకే. 2019 to 2021లో స్థాన చలనం కానీ, ప్రదేశ మార్పు కానీ, హౌస్ చేంజ్ కానీ జరిగా? ఏమైనా ఇంటిలో ఏమైనా మార్పులు చేర్పులు? అమ్మకు హెల్త్ ప్రాబ్లం ఏమైనా రావడం? మా అమ్మకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండే, బ్యాక్ పెయిన్ ఉండే, ఆమెతోనే కొంచెం బాగా ఈ టైంలో అయింది. కొంచెం డిప్రెషన్ కూడా అయినట్టున్నాను, బాగా ఆలోచన. అంతకు ముందు ఎవరితోనో చిన్నగా గొడవ జరిగినటువంటి సందర్భం 19లో ఒక గొడవ ఉండే. ఓకే. ఇప్పుడు 2022 ఆగస్టు నుంచి బాగాలేదు వాస్తవానికి కూడా.
2022 ఆగస్టు ఇక మొత్తం మీద ఒక సంవత్సరంన్నర అనుకుందాం. బాగాలేదు అదే కదా, ఆర్థికంగా. బాగలేదు బాగలేదు. ఆర్థికంగా బాగాలేదు. మీ ఇద్దరికి కూడా ఏమైనా డిస్టర్బెన్స్ వస్తున్నట్టుగా ఉంది మరి. వస్తుంది ఉమ్, వస్తుంది. ఉమ్, జాగ్రత్తగా ఉండండి. తన పేరేం పేరు? అన్నపూర్ణ. అబ్బా అబ్బా అబ్బా, మంచి పేరు, అన్నపూర్ణ ఆంజనేయులు. ఆ, కొంచెము కోపం తగ్గించుకోవాలి నువ్వు, విన్నావా? స్ట్రేట్ ఫార్వర్డ్నెస్ కానీ, ఈ యొక్క ముక్కుసూటితనం కానీ అయ్యగారు ఉన్నాయా లేవా ఇవన్నీ? ఉన్నాయి ఏదున్నా అయ్యగారు. కూడా ముఖం మీద చెప్పడం. ముఖం ముంగరనే మాట్లాడతాను, ఉమ్, ఏదైనా మనసులో పెట్టుకొని ఒకటి రాదు అయ్యగారు నాకు. అయితే ఏ నక్షత్రం అండి వారిది? అయితే పూర్వపద. అయితే విషయం ఏమిటి అంటే కొంచెము 2025 దాకా కూడా 25 మే నెల దాకా కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు గుర్తుంచుకోండి. ఇప్పుడు మేమిద్దరం అయ్యగారు. ఇద్దరు, ఎస్పెషల్లీ నువ్వు, విన్నావా? అయ్యగారు ఎప్పటిదాకా? మే 2025 మే మే వరకు. జూన్ వరకు. మరి ఎందుకు అయ్యగారు అట్లా అంటే ఇప్పుడు ఒక చెయ్యి విరిగింది మీకు, ఉదాహరణకు పట్టీ వేసిన తర్వాత కొన్ని రోజులు రెస్ట్ అని చెప్పి ఏ విధంగానైతే ఉంటుందో అయ్యగారు. అదే విధంగా ఆ, మీకున్నటువంటి గ్రహాల రీత్యా ప్రజెంట్ బాగా లేదు కొన్ని గ్రహాల మూలకంగా. కనుక మీరు దయచేసి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేసినా అప్పులు ఎంత చేస్తూ ఉంటే ఇంకా అప్పులు అవుతూనే ఉంటాయి, గుర్తుంచుకో. అవుతున్నాయి అయ్యగారు ఆ, అట్లనే. ఉమ్. ఇంకను అంటే ఏదైతే వద్దు అని అనుకుంటున్నావో అదే నీ దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లనే అవుతుంది అయ్యగారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండండి 25 మే దాకా. మరి పరిహారాలు లేవు అని కాదు, మీరు ఒకసారి 1 2 3 3 మీకు తమ్ముడు కానీ లేదా చెల్లె కానీ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు అయ్యగారు, నేను ఒక్కనే. ఒక్కనువేనా? 1 2 3 1 2 3 1 2 3 4 5 6. మీ నాన్నగారికి ఎట్లా ఉంది ఆరోగ్యము? బాగానే ఉన్నారు అయ్యగారు. అమ్మ నాన్న అందరం 2021 22లో? ఆయన హెల్త్ ప్రాబ్లం ఉంటే కరోనా టైంలో. 21 22లో 21 టైంలో కరోనా ఫస్ట్ సెకండ్ వేవ్ సెకండ్ వేవ్. సరే, కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాన్నకు సంబంధించింది కూడా 9 అంటే 3 9 10 11 12 2 3 4. మీరు ఏం చేస్తారంటే మంగళవారం రోజు ఒక 18 మంగళవారాలు అయ్యగారు. పుట్ట ఉంటుంది కదా, ఆ, భార్యాభర్తలు ఇద్దరూ కూడా అయ్యగారు. పుట్ట వద్దకు వెళ్ళాలి. ప్రతి మంగళవారం గుర్తుంచుకో, 18 మంగళవారాలు కుదరాలి. అయ్యగారు. కుదరాలి అంటే ఇక ఆమెకి ఏమైనా ప్రాబ్లం వస్తే ఆ మంగళవారం విడిచిపెట్టండి. అయ్యగారు. మీరిద్దరూ కలిసి ప్రతి మంగళవారము ఖచ్చితంగా కూడా పుట్ట వద్దకు వెళ్ళి చక్కగా కూడా పసుపు కుంకుమ వేసి అయ్యగారు. అగరబత్తులు ముట్టించేసి ఒక కొబ్బరికాయ కొట్టి అయ్యగారు. చక్కటి ఆవు పాలు ఆ యొక్క పుట్ట వద్ద పోసిన తర్వాత ఒక 18 ప్రదక్షిణాలు చేసి అయ్యగారు. మీరు ఎక్కడైతే పాలు పోసి ఉన్నారో అక్కడ తడి అవుతుంది కదా, అయ్యగారు. ఆ తడి అయినటువంటి వద్ద నుండి ఆ యొక్క మన్నును తీసుకొని కాస్త బొట్టు రూపకంగా అదేవిధంగా కడుపుకు రాసుకోండి, కంఠానికి కడుపుకు. ఇది 18 వారాలు కూడా మీరు ప్రతి వారం చేసుకోండి. అయ్యగారు. 18 వారాలు ప్రతి మంగళవారం ఎక్కడన్నా ఉండనివ్వండి. మీరు ఆ సమయానికి ఒకటే సమయానికి మళ్ళా ఏదో ఇవాళ 10ంటికి పోయినా మళ్ళీ మంగళవారం నేను 8ంటికి వెళ్తా పని ఉందన్నది కాదు. ఖచ్చితంగా 18 మంగళవారాలు ఒకటే రంగు డ్రెస్సు, ఎరుపు రంగు వస్త్రాలు ఇద్దరు కూడా వేసుకొని వెళ్ళండి. లేదా ఎల్లో కలర్ అంగీ వేసుకో, ఎల్లో కలర్ సారీ కట్టుకోమని ఆమెను, లేదా ఎరుపు రంగు అంగీ వేసుకోండి మీరు, లేదా ఎరుపు రంగు చీర కట్టుకోమని అన్నాను. ఇద్దరు కూడా మ్యాచ్ ఏంటరా ఒకటే రంగు మ్యాచింగ్ వేసుకొని కొబ్బరికాయ అగరబత్తులు పసుపు కుంకుమతో వెళ్ళి ముందు పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకొని అగరబత్తులు ముట్టించి ఒక కొబ్బరికాయ కొట్టేసి 18 ప్రదక్షిణాలు చేయండి. 18 మంగళవారాలు కూడా. ఇది ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్లో కాస్త మీ కొన్ని స్థానాలలో అవి ఉన్నట్టయితే
ఆత్మహత్యలు కూడా చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. చంద్రుడు Delicate. డిస్టర్బ్ కావద్దు. రైట్ రైట్. మొత్తానికి చెప్పినటువంటి పరిహారాలు మీరు ఆల్రెడీ చెప్పారు, లైవ్ లోనే అవును. చెప్పారు కాబట్టి అవి చేసుకుని సుఖవంతమైన జీవితం వాళ్ళకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ శ్రీమాత